ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఈరోజు. అమరావతికి చట్టం కూడా రాజ్యసభలో అయిపోయింది. మావిగన్ నాకేమర్థం మీకు అర్థమైందా? My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. బ్రహ్మాండంగా ఉంది. యాజ్ యూజువల్ క్లారిటీ అయితే బాగుంది. ఎందుకంటే చాలామంది మనలో కూడా రేపు ఎలక్షన్లకు వెళ్ళాలి అంటే అమరావతి మీద మన స్టాండ్ ఏంటో చెప్పాలి, లేకపోతే మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు పడతాము అనేది కూడా మనలో చాలా మందికి కూడా అది ఒక ప్రశ్న. అంటే ఒక స్టాండ్ ఏమి తీసుకోకుండా అమరావతి అసలు అది మనకి ఓకేనా కాదా ఇంకేంటి, ఒక 6 నెలల క్రితం దాకా అసలు ఈ మావిగన్ అనేది లేదు. అంటే లేదు అంటే ఆన్ పేపర్ ఉంది. మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ చాలామంది ఇప్పుడు వస్తారు, పుట్టలోంచి పాములు వచ్చినట్టు మెల్లిగా ఒక్కొక్కడు మేధావులంతా బయటకు వస్తారు. వచ్చి మొన్నటిదాకా వైజాగ్ అన్నాడు, ఇప్పుడు ఏదో మావిగన్ అంటున్నాడు. ఆల్రెడీ వచ్చారు కొంతమంది టీడీపీ వాళ్ళు, మామూలే ఆ టీడీపీ ముసుగులో ఉన్న మేధావులు వాళ్ళు వస్తారు. వాళ్ళు ఓకే, కాంగ్రెస్ తరపు నుంచి కూడా ఉన్నారు కొంతమంది మేధావులు అలాగే ముసుగులో వచ్చి మొన్నటిదాకా వైజాగ్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇదేదో అంటున్నాడు. మా హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ అర్థమైపోయిన తర్వాత నోట్లు మూతబండి మెల్లిగా. అంటే నిజంగా ఆలోచిస్తే ఏంటి అనేది ఒకసారి ఆలోచనలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఓహో ఆల్రెడీ 70-80% రెడీగా ఉన్న ప్లేస్ మావిగన్ అనేది. ఆ 3 ప్రాంతాలు నువ్వు కొత్తగా ఇన్వెంట్ చేసేది ఏం లేదు. వీళ్ళు మళ్ళీ అక్కడ ఈ అమరావతిలో లాగా ప్రతిదీ స్క్రాచ్ నుంచి చేయాల్సిన పని అయితే లేదు. అది మాత్రం లాస్ట్ టైమే ఒక క్లారిటీ ఇచ్చేశారు దాని మీద. ఎందుకు అంటే కూడా దాంట్లోకి వెళ్ళను నేను, ఎందుకు అనేది కూడా చెప్పారు ఆల్రెడీ. ఇవి సదుపాయాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇంత ఏరియా కవర్ అవుతుంది. ఈ ఏరియాలో సీ ఉంది, రోడ్డు ఉంది, అన్ని కనెక్టివిటీలు ఉన్నాయి కాబట్టి మావిగన్ అనేది అన్నారు. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మావిగన్ అనేది మేము ప్లాన్ బిగా కూడా చెప్పాము. అప్పుడు మొదట్లో మావిగన్ కూడా ప్లాన్ బి కింద చెప్పాము అన్నారు. ఆ టైంలో ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు, మరి వైజాగ్ ఎందుకు అన్నారు. అప్పుడు వైజాగ్ అనుకున్నారు, అవ్వలేదు. కొన్ని కారణాల వల్ల కొంత చేయగలిగారు, అవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అమరావతిలో పెట్టే డబ్బుల కన్నా, బురదలో పోసే పన్నీర్ కన్నా ఈ మావిగన్ మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా తక్కువ, చాలా మినిమంలో మినిమం చేస్తే బ్రహ్మాండమైన క్యాపిటల్ మనకు వస్తుంది అనేది నాకు బయట వాళ్ళకన్నా మన పార్టీలో వాళ్ళకి క్లారిటీ ఇచ్చినట్టుంది. ఇది బయట వాళ్ళకి ఆల్రెడీ ఎనీవే వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చేసింది. అంటే వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్ పార్టీ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు దే విల్ గో విత్ మావిగన్ అనేది అర్థమైపోయింది జనానికి. కానీ అఫీషియల్గా ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఎవరో అడిగిన దానికి, అండ్ హీ మేడ్ ఇట్ వెరీ క్రిస్టల్ క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏమని చెప్పారు, ఎస్ విల్ స్టాండ్ బై ఇట్ అండ్ అంతే, మేము మావిగన్తో ఉంటాము, మేనిఫెస్టోలో కూడా పెట్టుకుంటాము, ఎలక్షన్కి దీని మీద వెళ్ళి పోటీ చేసి మేము పోరాడతాం. మావిగన్ అంటే మా ఓట్లు వేయండి వైఎస్ఆర్సీపీకి, అమరావతి అన్నవాళ్ళు అటు వేయండి అన్నారు. ఇంకంతకన్నా క్లియర్గా ఇంకెవరు చెప్పలేరు నాకు తెలిసి. ఓకే, అది ఒక్కసారి విందాం ఏమన్నారో కూడా. అంటే మీరు చాలా చోట్ల వినే ఉంటారు అది, బట్ నేను ఊరికి ఒక్కసారి ప్లే చేద్దాం అన్నది. సో ఇట్ వాజ్ సో క్లియర్ అనమాట, క్రిస్టల్ క్లియర్ అంటాను చూసారా. Ones who had not supported for Amravati and you wanted Mavigan to be as the capital. Do you still stand by what he said? That's the comment he's made. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue.
for them, we'll put it up in the manifesto. Mavigan, YSRCP. They will stand by it. Let's see how people will vote. అది హీ మేడ్ ఇట్ సో క్లియర్ అక్కడ, ఇంకా అసలు దాంట్లో డౌటే లేదు. వీఆర్ గోయింగ్ విత్ మావిగన్ అనేది ఘంటాపదంగా అక్కడ చెప్పడం జరిగింది. అక్కడక్కడ అప్పుడప్పుడు అడిగిందో ఆమె అడిగింది కదా అని చెప్పి ఆవేశపూరితంలోనో ఇంకో చెప్పడం కాదు అది. ఎస్, మావిగన్ అనేది ఊరికే ప్రపోజ్ చేయలేదు, ఆషామాషిగా చెప్పడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని. ఆయన కరెక్ట్గా చెప్పాడు, దాని మీదే స్టాండ్ అయ్యి ఉంటా అన్నాడు. అది వెరీ వెల్కమింగ్ స్టేట్మెంట్, అది వెరీ బోల్డ్ అండ్ వెల్కమింగ్ స్టేట్మెంట్ యాక్చువల్గా. ఎందుకంటే పటాపంచలు అయిపోయింది అది. ఇంకా ఎవడొచ్చినా రండి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎంత మేధావులు వచ్చినా మావిగన్ వర్సెస్ అమరావతి. అక్కడ ఎంత బురదలో పోసారు డబ్బులు ఇప్పుడు వరకు, ఇక్కడ ఏం పెడితే తయారైపోద్ది. 80% ఆల్రెడీ తయారున్న మావిగన్ అది. నెల అనుకుంటే సెట్ చేసేసి ఇది 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 అనుకుంటే కొన్ని ప్లేసెస్ సెట్ చేసుకోవటం అంతే. దీనికి ఇది అని అనౌన్స్ చేసుకుంటే క్యాపిటల్ ఈజ్ రెడీ. వేరాజ్ ఇక్కడ బురదలో ఏం జరుగుతుందో తెలియదు. ఎవరిని వెళ్ళనీరు అక్కడికి. ఎవడన్నా వెళ్తుంటే రాళ్ళు వేసి కొట్టడం, ఎవరిని చూడనివ్వరు. ఈయన మరి అది పెద్ద ఏదో సామ్రాజ్యం టైపు మాఫియా ఇదిలాగా. ఎవడన్నా వెళ్తుంటే మీకేం పని అంటున్నారు. అచ్చెన్నాయుడు కూడా చెప్తున్నాడు, మీరెందుకు వెళ్తున్నారు అక్కడికి, అసలు మీకేం పని. మాకేం పని అయిందిరా, మాకేం పని అయింది? మేమెవరం ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళం కాదా అయింది? ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చారు ఇది ఎవరన్నా. సో అందుకని ఆ బలుపు మాటలే తగ్గించుకుంటే జనానికి కూడా అర్థమవుతుంది. జనానికి అర్థమైపోయింది ఆల్రెడీ. సో దీంతో మావిగన్ వదిలేస్తే మిగతా విషయాలు రూల్ ఆఫ్ ఫియర్, భయపాలన టైపు నడుస్తుంది. స్టేషన్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు జనం అనేది కూడా ఒకటి ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన సాయి కృష్ణ ఉదంతం కానీ వేరే కానీ. ఇంకా తర్వాత ఏం మాట్లాడారు, ఈ స్మార్ట్ కిచెన్స్ ఒకటి పెట్టడం వలన 85,000 మంది మహిళలకి, వంట కార్మికులకి ఉపాధి కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఇది ఒక ప్రపోజల్. 2 నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వలేదంట. వాళ్ళు గగ్గోలు. ఓకే, ఇవి రూల్ ఆఫ్ ఫియర్ ఒకటి, ఇవన్నీ మాట్లాడారు. దాంతోపాటు ఇది ఈరోజు ఏంటంటే మెయిన్ ముఖ్యమైన హైలైట్ అంశం ఏంటంటే మావిగంది. లాస్ట్లో ఆమె కరెక్ట్గా అడిగింది, కరెక్ట్ టైం కూడా ఇది. ఈ టైంకి అడిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వేసి వదిలేశారుక, ఇక ఇప్పుడు వస్తారు బయటికి చూసుకోండి. ఇప్పుడు మీరు మొన్నటిదాకా పులివెందుల్లో పువ్వు తీసుకుంటాం, అక్కడి నుంచి ఇది తీసుకుంటాం, ఏమన్నా తీసుకోండి, ఎన్నన్నా చేసుకోండి. ఇక మీరు ఎన్నన్నా చెయ్యండి, ఏదన్నా చేయండి. రేపు మావిగన్ అనేదే క్యాపిటల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి. ఇది డిసైడెడ్. ఇంకా మీరు రండి, చర్చకు రండి. ఎవడొచ్చినా సరే మేము రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మేము రెడీ. ఎందుకు? మావిగన్ వర్సెస్ అమరావతి మీద చర్చకు మేము రెడీ. ఎవడన్నా దమ్ముంటే రండి, మాట్లాడుకుందాం. అదెందుకు ఇదెందుకు అనేది. ఇక మాఫియా, ఈ భూదందా బ్యాచ్ అంతా ఫ్లాట్ ఇంక అయిపోయింది. రేట్లు మొన్నటిదాకా మళ్ళీ ఏం చేశారు, మొదట బాగా హైప్ పెంచుకున్నారు బాగా. ఇది మొత్తం మళ్ళీ ఈ దెబ్బకి, ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్కి ఇక మళ్ళీ మామూలే. ఆ ఎకరం తగ్గి ఫస్ట్లో ఉండేది చూసారా 3 లక్షలు 4 లక్షలు, ఆ రేటుకి వస్తుంది ఫైనల్గా. జరిగేది అది, ఆ రేటుకి వస్తుంది. ఈ రైతులు పొలం ఇచ్చిన వాళ్ళకి ఆ రైతులకు కూడా వెనక్కి కూడా ఇచ్చే పని కూడా స్టార్ట్ అవుద్ది నాకు తెలిసి. అంతే, అమరావతిలో ఏదో పునాదులు వేసారా, ఎన్ని వేసారా అన్ని బొంబాయి. 1-2 బిల్డింగ్లు కడతారు అంతే. అది పూర్తి కూడా అవ్వవో, రాసి పెట్టుకోండి. పూర్తి ఎప్పటికీ కావు. అది పూర్తి అయితే చంద్రబాబు కాదు, అది చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ఇది కానీ పూర్తయ్యి శంకుస్థాపన చేసిన చరిత్ర చంద్రబాబు గారికి లేదు ఆయన హయాంలో. వేరే ఎవరన్నా చెయ్యాలి, ఈయనొచ్చి ఓపెన్ చేయాలంతే. చేస్తే ఆ రికార్డ్ ఆయనకి లేదు. కాబట్టి మావిగన్ ఇంకా అది డిసైడెడ్. రండి, ఎవడొస్తాడో ఏం మాట్లాడుకున్నారో మాట్లాడుకుందాం ఇంకా. ఓకే.